తాతయ్య, నాకు అమ్మ నాన్న అక్క చెల్లి అన్న తమ్ముడు అన్నీ నువ్వే అయ్యి నాకు ఎంతో ఆప్యాయతని అనురాగాన్ని పంచి నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయావు. నాకిప్పుడు అమ్మ ఒడిలో పడుకుని మనస్ఫూర్తిగా ఏడవాలనిపిస్తోంది. నా కోరిక ఈ జన్మలో తీరుతుందా తాతయ్య? ఏ బంధము తోడుగా నీడగా లేకపోతే ఎంత ఆస్తి ఉన్నా ఆ జీవితానికి అందము ఆనందము ఎలా ఉంటాయి? తెల్ల కాగితం లాంటి నా మనసు మీద జీవితాంతం జరిగిపోని ఎన్నో సంగతులు రాసి వాటితో పాటు నేను చేయాల్సిన ఎన్నో బాధ్యతల్ని గుర్తు చేశారు. ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయారు. చెప్పినట్టు ఆ బాధ్యతలను నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తాను తాతయ్య. అప్పుడప్పుడు పనిలో అలసిపోయినప్పుడు కొంచెం సేపు సేద తీరడానికి నా కష్టాల్ని చెప్పుకుని గుండెల్లోని దిగుల్ని దించుకోవడానికి నాకు అమ్మ లాంటి ఒక తోడు కావాలి తాతయ్య. నమ్మకమనే అందమైన బంధం లేకపోతే ఏం చేద్దామన్నా ధైర్యంగా అడుగు ముందుకు పడ్డం లేదు తాతయ్య, ముందుకు పడ్డం లేదు. అర్చన, చిన్న హెల్ప్ చేస్తావా నాకు? ఏంటో చెప్పు సౌమ్య. నేను చేయగలిగింది ఏదైనా ఉంటే నీకోసం తప్పకుండా చేస్తాను. నాకు తెలుసు అర్చన, నువ్వు చేస్తావని అడిగాను. అదేంటో చెప్పు సౌమ్య. కాసేపు నీ ఒడిలో హాయిగా పడుకోవాలనుంది అర్చన. సౌమ్య? అవునర్చన, నీ ఒడిలో పడుకొని నిద్రపోవడం నేను చిన్నప్పుడు మా అమ్మ ఒడిలో పడుకున్నంత హాయిగా ఫీల్ అవుతాను. నువ్వు లేకుండా ఉంటే ఈ పాటికి చనిపోయేదాన్ని అర్చన. అవే మాటలు సౌమ్య. నువ్వు నా ఒడిలో హాయిగా పడుకొని నిద్రపోతావు కాని రా, పద. కూర్చో సౌమ్య.
మొగుడుతో ఉన్నప్పుడు ఎప్పుడూ నీరసంగా బ్రతుకున్న శవంలో ఉండేది. మొగుడు దూరం అయ్యాకే దీని ఒంటికి మెరుపొచ్చింది. ఒక కొడుకుని కన్నా సిగ్గు లేకుండా కొత్త పెళ్లి కూతురులా నాకన్నా బాగా ఎక్కువ ముస్తాబవుతుంది. గుడ్ మార్నింగ్ తాతయ్య. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చైతు. గుడ్ మార్నింగ్ వదినా. ఇంట్లో నా ముందు బనింటో తిరగరా మొగుడు అంటే మొగుడు లేని రేణుక ముందు తిరుగుతాడు నా మొగుడు. మా శోభనంతోనైనా మారుతాడనుకుంటే చీడు పురుగులా ఆ గంగాధరంగాడు మా శోభనం చెడగొట్టేశాడు. మళ్ళీ ఎప్పుడో ఏమో. వైజయంతి, వైజయంతి, తాతయ్య ఎవరో చూడమ్మా. తాతయ్య నేను చూస్తాను, నువ్వు కూర్చో వైజయంతి. పేరెంటం పిలుపుకొచ్చాం. రండి. రండి. రేణు, ఎవరమ్మా? పేరెంటానికి పిలవడానికి వచ్చారు తాతయ్య. ఆహా, మేము ఈ మధ్యే మీ ఎదురింట్లోకి కొత్తగా వచ్చామండి. ఆ, ఈ రోజు మా ఇంట్లో సౌభాగ్యలక్ష్మి వ్రతం చేస్తున్నామండి. మంచిదమ్మా. వ్రతంలో ముత్తైదులకు తాంబూలాలిస్తే నిండు నూరేళ్లు పసుపు కుంకుమలతో క్షేమంగా ఉంటారు కదండి. అవునమ్మా. అందుకే మీ ఇంట్లో ఉన్న ముత్తైదులకు బొట్టు పెట్టి పిలవడం కోసం వచ్చాం. ఇప్పుడు దొరికావే రేణుకా, చెప్తా నీ పని. సరేనండి, తప్పకుండా వస్తాం. వైజయంతి ఇలారా. అయ్యో, మా అక్కకు బొట్టు పెడతారేంటండి? మా బావగారు పోయారు, తను విడో. అవునండి, మా బావ బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయాడు. పోలీసులు కూడా చనిపోయినట్టు డిసైడ్ చేశారు. మీరు అక్కకు బొట్టు పెట్టడం చూసి మిమ్మల్ని ఆపకపోతే మీ వ్రతం పాడైపోయేది. క్షమించండి, మా అక్క తన ఫ్రెండ్ అమృత మా బావ వికాస్ చనిపోయాడన్న షాక్లోనే ఉంది. అందుకే మేము మా అక్క బొట్టు చెరిపే కార్యక్రమం కూడా ఇంకా చేయలేదు. ఏదో పనిలో పడి
మా అక్క అసలు విషయం మర్చిపోయి మీతో బొట్టు పెట్టించుకోబోయింది. ఏమనుకోకండి ప్లీజ్. చిన్న పిల్లవైనా మంచి పని చేశావమ్మా. సరైన సమయానికి అడ్డుపడి మా వ్రతం పాడవకుండా కాపాడావు. నేను మీ వ్రతానికి వచ్చి తాంబూలాలు తీసుకుంటాను. నాకు బొట్టు పెట్టి మీరు వెళ్ళండి. నువ్వు తప్పకుండా రావాలమ్మా. అలాగేనండి. వస్తామమ్మా. వెళ్ళొస్తామండి. భగవంతుడా, నువ్వు బంధాలతో చాలా విచిత్రంగా ఆడుకుంటావయ్యా. గత జన్మలో నేను ఏ పాపం చేశానో ఏవో, ఈ జన్మలో ఇలా వేధించి వేధించి ఆడుకుంటున్నావు. పెద్ద కూతురు అమృతని నీ దగ్గరికి తీసుకుపోయి నాకు దూరం చేశావు. చిన్న కూతురు నందిని దగ్గర ఉందామనుకుంటే అక్కడ ఉండనీయకుండా ఇలా రోడ్డు మీదికి విసిరేశావు. కానీ పెంచిన పిల్లల ప్రేమ బంధానికి దూరం చేశావు. కట్టుకున్న వాణ్ణి ఖైదీని చేసి బంధించేశావు. ఇప్పుడు
నన్ను ఎలా బ్రతకమంటావు, ఎక్కడ బ్రతకమంటావు? అయినా చావు కంటే గొప్ప సుఖం మనిషికి ఇంకోటి లేదంటారు కదా. చావునైనా నాకు ఇంకా ఇవ్వకుండా ఎందుకయ్యా జీవోత్సవాల్లో తిప్పుతున్నావు? అమృత చావుతోనే మాకున్న ఆనందాన్ని అంతా ఎత్తుకుపోయావు. అవునులే, తనతో చావకుండా ఇంకా బ్రతికే ఉన్నందుకు ఇలా రోడ్ల పాలు చేసి శిక్షిస్తున్నావు. నన్ను కట్టుకున్న వాణ్ణి జైలు పాలు చేసి నన్ను బంధిస్తున్నావు. మీకు సుఖపడే యోగం వచ్చినా మీరు ఏడవాలనుకుంటారే కానీ సుఖపడరు అని వెంకట్రావన్న మాటల్లో తప్పే ఉంది. మా జాతకాలే అలా రాసావేమో. పిల్లనిచ్చినందుకు నన్ను నా భర్తని అల్లుడు గారంటే తప్పు లేదు కాని అమృతననే హక్కు, అమృత అంట గొప్పతనం వెంకట్రావుకి ఎక్కడుంది? అమృత బతుకు బూడిద పాలు చేసింది కాక అనరాని వాళ్లతో కూడా అన్ని మాటలు అనిపిస్తున్నావు. నందిని, 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 వస్తున్నానండి. ఏంటండి అంత గట్టిగా పిలిచారేంటి? మీ అమ్మ ఇంట్లో లేదా? లేదండి, ఈరోజు గురువారం కదా, సాయిబాబా గుడికి వెళ్ళింది. ఇలా ఖాళీగా ఉంటూ ఇంట్లో కూర్చొని ఏమీ తోచక గుళ్ళు గోపురాలు తిరిగే కంటే మీ అమ్మకి ఏదో ఒక పని చూడనా, మనకి కొంత భారం తగ్గుతుంది. అదేంటండి అలా అంటారు? 4 రోజులకే మా అమ్మ మీకు భారం అయిపోయిందా? అమృతక్క చనిపోయిన షాక్ నుంచి ఇంకా అమ్మ నేను కోలుకోలేదు. అప్పుడే మనం తనని పని చేయమంటే తను ఎంత బాధపడుతుందో మీకు తెలుసా? మీ అమ్మ బాధపడుతుందో లేదో నాకు తెలియదు కానీ మీ అమ్మ కంటే ముందు నువ్వే బాధపడుతున్నావు. అంతేలే, మీకు మీ ఫ్యామిలీకి పౌరుషాలు పంతాలు ఎక్కువే. బతకడం చేతగాని వాళ్ళకి అవే ఎక్కువ ఉంటాయి. ఎందుకలా మీ నోటికొచ్చినట్టు మాట్లాడతారు? మా గురించి మా ఫ్యామిలీ గురించి మాట్లాడేంత గొప్పవారేం కాదు మీరు. అవును, మీది మహారాజుల ఫ్యామిలీ. మీ గురించి మాట్లాడడానికి మాలాంటి వాళ్ళకి ఒక అర్హత ఉండాలి మరి. అందుకే ఆ కన్నవాడు జైల్లో ఏడుస్తున్నాడు, కట్టుకున్నదేమో అల్లుడి దగ్గర పడి తింటుంది. నీ తోడబుట్టిందైతే ఏకంగా పైకే పోయింది. నువ్వు మనిషివా జంతువా? ఏమన్నా అంటే కట్టుకున్నందుకు నన్నను, లేదా నీ ఇంట్లో తింటున్నందుకు మా అమ్మ నన్ను. అంతేకాని చనిపోయిన మా అక్క గురించి ఇంకొక్క మాట మాట్లాడితే మాత్రం బాగుండదు చెప్తున్నా. సంప్రదే నమః